పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో భీకర దాడులు. ఈ బ్రేకింగ్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీల్లో హెచ్ఐసిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో విచ్చేయండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్దాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు దాడులు రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాలిబాన్ 2021లో ఆఫ్ఘాన్ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి తర్వాత ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. ఇరు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా కాల్పులు, ఘర్షణలు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మరోసారి ఆఫ్ఘనిస్తాన్ మీద వైమానిక దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్ట్ కావచ్చు, కాందహార్ ప్రావిన్స్లో సరిహద్దుకు సమీపంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో నివాస గృహాల మీద కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. సామాన్య ప్రజల మీద కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పేలుళ్ల ధాటికి నివాసాల్లోని కిటికీలు కూడా ధ్వంసమైపోయాయి. అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా భయపడిపోయి పారిపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఘర్షణ అంతకంతకు పెరుగుతుందే తప్ప ఎక్కడా సద్దుమడిగిన పరిస్థితి లేదు. దట్టమైన పొగ అలుముకుంటున్న పరిస్థితి ఉంది. ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు, భీకరమైనటువంటి దాడులు పాకిస్తాన్ నుంచి వస్తూ ఉన్నాయి, సామాన్య ప్రజల మీదకు వస్తూ ఉన్నాయి. కాస్త చెప్పండి పాకిస్తాన్ పాలకులకి, కనీసం యుద్ధ నీతి అనేది పాటించకుండా ఈ విధంగా దుర్మార్గంగా పాకిస్తాన్ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు, ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇంత నీతిమాలినటువంటి పాకిస్తాన్ అని వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ఉంది. ప్రాణభయంతో ఆఫ్ఘాన్ పౌరులు గజగజ వణికిపోతున్నటువంటి సిచ్యువేషన్ కొన్ని ప్రాంతాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. పెద్ద ఎత్తున ఈ దాడులకి, వైమానిక దాడులకి, జనావాసాల మధ్య కురిపిస్తున్నటువంటి బాంబుల వర్షానికి ప్రజలు భయపడటమే కాదు, అక్కడంతా కూడా దట్టంగా పొగ అలమరించుకొని పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డ పరిస్థితుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ భారత్కి సన్నిహితంగా ఉండటం, మద్దతు ఇవ్వటం పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. తన అక్కసును యుద్ధం రూపంలో తీర్చుకుంటుందని అక్కడ వాళ్ళే చెప్తా ఉన్నారు. కాందహార్లో బుధవారం జరిగిన పాకిస్తాన్ వైమానిక దాడుల్లో మహిళలు, పిల్లలు సహా 15 మంది చనిపోయారు. మళ్ళీ చెప్తున్నాను, నిన్న వాళ్ళు చేసినటువంటి దాడుల వల్ల, వైమానిక దాడుల వల్ల, బాంబుల వర్షం వల్ల 15 మంది చనిపోయారని, అందులో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ వాళ్ళు చేస్తూ ఉన్నారని కూడా అర్థమవుతుంది. 207 మంది గాయపడ్డారని స్థానిక మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. స్పెయిన్ బోల్దాగ్ జిల్లాలో అనేక మంది బాధితులకు అంత్యక్రియల ప్రార్థనలు జరిగాయంటే ఎంత భయానకంగా అక్కడ వాతావరణం ఉందో అర్థమవుతుంది. కాబూల్లో భారీ పేలుడు జరిగింది. మళ్ళీ ఈ పేలుడికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని ఆఫ్ఘన్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. చమురు ట్యాంకర్ వల్ల పేలుడు జరిగిందని స్పష్టం చేస్తూ ఉన్నారు. చమురు ట్యాంకర్ ఒకటి పేలింది, దానివల్ల పెద్ద ఎత్తున అక్కడ దట్టమైన మంటలు, పొగ అలుముకున్నటువంటి నేపథ్యంలో ఇది పాకిస్తాన్ దాడి అని చెప్పి కొన్ని వార్తలు బయటకు వచ్చినప్పుడు ఇది పాకిస్తాన్ చేసింది కాదు అని చెప్పి వాళ్ళు నిజాయితీగా కొన్ని సందర్భాల్లో ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి జరిపినటువంటి వైమానిక దాడుల కారణంగా తీవ్రంగా ఉద్రిక్తతలు ఎక్కువ అవుతున్నాయి. 48 గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించినా కానీ ఎక్కడా కూడా ఈ దాడులు వాస్తవంగా ఆగిన పరిస్థితి లేదు. ఆఫ్ఘాన్ సైన్యం దాడులకు పాల్పడిందని మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళే చెప్తా ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు రివర్స్లో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ దాడులకు తాము ప్రతిబాటులు చేశామని, దాని ట్యాంకులు, సైనిక పోస్టులు ధ్వంసం చేశామని చెప్తా ఉన్నారు. పాక్ వాదనని ఆఫ్ఘనిస్తాన్ కొట్టిపాడేస్తుంది. పాక్ తమపై భారీ కుట్ర పన్నిందని బుధవారం ఉదయం ఆఫ్ఘన్లోని కోస్ట్లో జాజీ మైదాన్ ప్రాంతంలో పాక్ సైన్యం డ్రోన్లతో దాడి చేసింది. 20 ఇళ్ళు ధ్వంసమయ్యాయి, చాలామంది చచ్చిపోయారు. ఏ క్షణంలో ఏ బాంబు వస్తుందో అర్థం కాని పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. కానీ పాకిస్తాన్ ఆలోచన విధానం ఒకటే, వీళ్ళు భారత్తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ భారత్తో సఖ్యంగా ఉంటుంది, సన్నిహితంగా ఉంటుంది. మొన్న అక్కడ ఆఫ్ఘనిస్తాన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాకి ఇక్కడ భారతదేశానికి వచ్చాడు, ఇక్కడ మినిస్టర్ని కలిశాడు. 2 దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. అంటే పూర్తిగా భారతదేశానికి చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళిద్దరూ బాగున్నారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మీద మనం పగ తీర్చుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మనకి పూర్తి శత్రువు అయిపోయింది. ఇంతకుముందు కొద్దిగా శత్రువు. ఎప్పుడైతే భారత్తో సంబంధాలు పెట్టుకుందో, భారత్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుందో, ఇక పూర్తిగా రివర్స్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ అక్కస్తోనే మీరు భారత్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కాబట్టే నేను దాడులు చేస్తాను అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకపోయినా వైమానిక దాడులు చేసి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో, కోస్ట్లో, కాందహార్లో దాడులు చేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.
కాబట్టి పాకిస్తాన్ పాలకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. పాకిస్తాన్ సైనికులు దీనికి అతి త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారు, అంతకంతకు దెబ్బతింటారంటూ ఆఫ్ఘన్ పాలకులు కూడా ప్రస్తుతం మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం, 48 గంటలు కాల్పుల విరమణ అన్నారు, కానీ ఏదో పక్కన ఇట్లా ఉద్రిక్తతలు కనిపిస్తానే ఉన్నాయి. 48 గంటల తర్వాత అంటే శుక్రవారం సాయంత్రం తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.